అంటే వారిలో కొన్ని సత్క్రియలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన ఉపవాసం కానీ ప్రార్థన కానీ ఏంటంటే, అక్కడ చూడండి 58వ అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది, నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు. దేవునికి స్తోత్రం. ఒకటి ఏంటండి, మనకున్న ఆహారము ఆకలి కొని వారికి పెట్టాలి. తర్వాత నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటే, అంటే ముఖం వికారము చేసుకోకూడదు. నీ రక్త సంబంధితో మాట్లాడినప్పుడు ఆనందంతో సంతోషముతో ఏంటి పొరుగువాన్ని మనం ప్రేమించాలి, కానీ ప్రేమగా మాట్లాడేటట్టుగా మనం ఉండాలి. తర్వాత దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాసం అంటే నేను అంటున్నాను ప్రార్థన. దేవునికి ఇష్టమైన ప్రార్థన